ఓర్గలను దొంగల భయం వెంటాడుతుంది. అంతర్రాష్ట్ర దొంగల ముఠ వరంగల్లో సంచరిస్తుందన్న సమాచారంతో ఇటు పోలీస్ శాఖ అలర్ట్ అయింది. మరోవైపు కాలనీలలో కూడా జనం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఈ దొంగలు. వరుస అఫెన్స్ నేపథ్యంలో ఇటు గస్తీలో కూడా యువత కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వరంగల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కాలనీ వాసులు ఏ విధంగా తమకు తాము రక్షణ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, దీనికి పోలీస్ శాఖ ఏ విధమైనటువంటి గస్తీ నిర్వహిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతరాష్ట్ర దొంగల ముఠ ఇప్పుడు వరంగల్ వాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అనేక కాలనీలలో దొంగతనాలకు పాల్పడుతుండడం, అలాంటి సంఘటనల నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి అనేక కాలనీకి సంబంధించినటువంటి యూత్ అసోసియేషన్స్ కావచ్చు, స్థానికులు కూడా గస్తీ తిరుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి దొంగల ముఠాకు సంబంధించి కూడా చెడ్డీ గ్యాంగ్గా చెప్తున్నారు, పార్షి దొంగలుగా చెప్తున్నారు. కొన్ని చోట్ల టాటూకి సంబంధించినటువంటి వేసుకున్నటువంటి ప్రత్యేకంగా కనిపిస్తున్న దొంగలు ముఠాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ చేతిలో మారణాయుధాలు కూడా ఉన్నాయి. అత్యంత భయంకరమైనటువంటి దొంగల ముఠాగా కూడా చెప్తున్నారు. వాళ్ళు దొంగతనానికి వచ్చే సమయంలో ఎలాంటి దాడులకైనా ఎలాంటి దానికైనా పాల్పడే అవకాశం ఉంటుందనేది ఆందోళన కలిగిస్తున్నటువంటి సంఘటనలు కూడా గతంలో జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీస్ శాఖ కూడా ఈ వరుస దొంగతనాల నేపథ్యంలో అరికట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ దొంగల ముఠాకు సంబంధించినటువంటి ఆచూకీ కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. సేమ్ టైంలో ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, తర్వాత తమ కాలనీస్లకు సంబంధించినటువంటి ఎవరైనా అనుమానాస్పదంగా కూడా కనిపిస్తే వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఇవ్వాలంటున్నారు. సేమ్ టైంలో యూత్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా కాలనీకి సంబంధించినటువంటి అసోసియేషన్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి వ్యక్తులంతా కూడా టైమ్స్ ఒక్కొక్కరు ఒక షిఫ్ట్ల వారిగా కూడా తమ కాలనీలలో గస్తీ తిరుగుతున్నారు. ఎందుకంటే చాలా ఇళ్లలో కూడా దొంగతనాలకు జరిగినటువంటి అఫెన్స్ జరిగినటువంటి ఇప్పటివరకు చూస్తే కూడా ఎక్కువగా ఓల్డ్ ఉన్నటువంటి వాళ్ళు, భార్యాభర్తలే ఉన్నవాళ్ళు, పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉండి కేవలం 2-3 ఉన్నటువంటి ఇల్లు, అట్లాంటి వాటిని టార్గెట్ చేసి రెక్కి నిర్వహించి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి ఇళ్ల దగ్గర కూడా కొంత గస్తీ కాస్తున్నారు. ప్రస్తుతం అయితే స్థానికులతో మాట్లాడదాం. అంటే జనరల్గా దొంగతనాలు జరుగుతున్నాయి అనేది చెప్తున్నారు. మీరు ఎన్ని రోజుల నుంచి ఈ గస్తీలు తిరుగుతున్నారు? గస్తీ తిరగడానికి అసలు కారణం ఏంటి అసలు? మేము ఒక గత వారం రోజుల నుంచి ఏదైతే వార్తలు వస్తున్నాయో, అంటే 2-3 సంఘటనలు జరిగినాయి. ఈ చెడ్డీ గ్యాంగ్ అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా పేరుతోని చాలా మంది అటాక్ చేస్తున్నారని మాకు సమాచారం ఉన్నది. ఆ సమాచారాన్ని పోలీసు వాళ్ళు కూడా నైట్ అంతా గస్తీ కాస్తున్నారు. మేము కూడా మా సామాజిక బాధ్యతగా మేము యూత్ కాంగ్రెస్ నాయకులము, మా యొక్క స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ సార్ ఆదేశాల మేరకు మేమందరం కూడా రాత్రి అంతా తిరిగి డివిజన్లో 3 షిఫ్ట్ల వైజ్ మేమందరం తిరుగుకుంటా ప్రజలందరం అప్రమత్తం చేస్తున్నాము. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు డోర్ తీయడం కానీ, లేకపోతే సీసీ కెమెరా మానిటరింగ్ కానీ ఇలాంటివి చేసుకొని వాళ్ళను మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో మా వంతు పాత్రగా మేము కూడా కాలనీలో తిరుగుకుంటూ ప్రజలను జాగ్రత్త పరచడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు అంటే మీరు నైట్ ఎవరైనా వస్తున్నారు, నైట్ కూడా కొత్త వ్యక్తులు వస్తున్నప్పుడు అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు పోలీసులకు ఏమైనా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే కొన్ని ఇళ్ల దగ్గర కూడా 2-3 మాత్రమే, అంటే వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్న వాళ్ళు, భార్యాభర్తలు, వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఉన్న కుటుంబాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకు మీ వైపు నుంచి కూడా భరోసా కల్పించడం కానీ, వాళ్ళ సెక్యూరిటీ పరమైనటువంటిది కూడా మీ కాలనీకి చూస్తున్నారా? మేము అదే చెప్తున్నాము. ఎవరికైనా కూడా రాత్రి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే, చెడ్డీ గ్యాంగ్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, డోర్ కొడుతున్నారు. మనం ఎవరో వచ్చారు కదా ఆతృత పరిస్థితి డోర్ తెరిస్తే వాళ్ళు అటాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము వృద్ధులైనా, ఎవరైనా మహిళలైనా, ఒంటరి మహిళలు ఎవరున్నా కూడా, ఎవరు డోర్ కొట్టినా కూడా తీయడానికి అవసరం లేదు. వాళ్ళని మీరు ఏమంటే 100 డయల్ కొట్టమని చెప్తున్నాం. లేదంటే మా యొక్క స్థానిక నాయకుల నంబర్లు కూడా మేము ఇవ్వడం జరుగుతున్నది. మాకు ఫోన్ చేసినా కూడా మేము తక్షణమే వచ్చి వాళ్ళకు మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా మేము తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మేము రాత్రి అంతా కూడా ఈ మధ్యలో మాకు తెలిసినంత సిద్ధార్థ నగర్లో ఒక సంఘటన, 2 సంఘటనలు జరిగినట్టు మాకున్నది. కాబట్టి మా డివిజన్లో కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. మా కేయూ పోలీసులు కూడా చాలా రాత్రి వరకు కూడా చాలా మంది తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకు సహాయంగా కూడా మేము ఉండాలనే ఉద్దేశంతో మేము తిరగడం జరుగుతున్నది. ఎట్లా అంటే ఈ దొంగల భయం అసలు ఉందా? ఎట్లా ఉంది? మీరంతా రాత్రిపూట తిరుగుతున్నారు. ఈ రాత్రిపూట తిరిగేటప్పుడు ఎట్లా ఉంది? వాళ్ళకు ఎవరన్నా కనిపించిన వాళ్ళకి కానీ వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? ఇట్లా తిరగడానికి కారణం ఏంటి అసలు? మీరు చెడ్డీ గ్యాంగ్ వచ్చిందని తెలిసిన తర్వాత 10 రోజులు అవుతుంది. అప్పటి నుండి కూడా దాదాపుగా మేము కొంతమందికి పోయి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు నైట్ డోర్ కొడితే మటుకు డోర్ తీయకండి, వాళ్ళు కొంచెం ఇది ఉంటారు కాబట్టి పక్క పంట వాళ్ళకన్నా ఫోన్ చేసుకోవాలని పిలుచుకొని మాట్లాడుకొని చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. నైట్ మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు తిరుగుతున్నారు? ఎన్ని రోజుల నుంచి ఈ గస్తీ మొదలు పెట్టారు అసలు మీరు? మేము గత వారం రోజుల నుంచి తిరుగుతున్నాము. మా డివిజన్ అధ్యక్షుల ఆదేశాల మేరకు
దీని అందరం మా యూత్ సభ్యులందరం కలిసి దీన్ని అరికట్టాలి, చెట్టు గ్యాంగ్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. ఇట్లాంటి ఎక్కడ పరిణామాలు జరగద్దు. మా కాలనీ గ్రూప్స్లలో ప్రతి ఒక్క దానిలలో అన్నిట్లలో అలా మూవ్ అయ్యి దీన్ని ముందుకు కొనసాగించాలని అందరం ఆదేశిస్తున్నాం. ఇది ప్రస్తుతం అయితే చాలా కాలనీస్లలో రాత్రిపూట వెళ్తే ఇలాగే కనిపిస్తుంది. వాళ్ళకు వాళ్ళు పహారా కాస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి యూత్ అసోసియేషన్స్ కావచ్చు, కాలనీకి సంబంధించినటువంటి సొసైటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే ఇలాంటి అంతరాష్ట్ర దొంగల ముఠాతోటి తమ కాలనీలలో ఎలాంటి ఎఫెక్ట్ పడవద్దు, ఇలాంటి దొంగతనాలు జరగకుండా వాళ్ళకు వాళ్ళే గస్తీ నిర్వహించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైంలో తమ కాలనీలలో తల్లిదండ్రులు మాత్రమే ఉండేవాళ్ళు కావచ్చు, లేదా ఒకరిద్దరు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నటువంటి ఇల్లు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అలర్ట్ చేస్తున్నారు. కాలనీ వాసులు కావచ్చు, లేదా యూత్ అసోసియేషన్స్ కావచ్చు, ఇదంతా కూడా రాత్రంతా కాలనీలలో పహారా కాస్తున్నారు. మరోవైపు పోలీసుకు సంబంధించి కూడా పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది, గస్తీ పెంచాయి. చూద్దాం పోలీసులు ఏ విధమైనటువంటి గస్తీ నిర్వహిస్తున్నారు, కాలనీలలో వాళ్ళు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకుందాం. పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది, కాలనీలలో కూడా గస్తీ పెంచింది, పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ కాలనీస్లలో ఇంటీరియర్ ఉన్నటువంటి కాలనీస్లలో కూడా వెళ్తున్నారు. వచ్చే పోలీస్ సంబంధించిన వాళ్ళు ఏదైనా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కూడా కనిపిస్తే వాళ్ళను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ చూస్తున్నారు. ఒకవేళ ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళను అన్ని రకాలుగా విచారణ చేస్తున్నారు. ఎందుకు రాత్రిపూట బయట తిరగాల్సి వచ్చింది, లేదా ఎందుకు వెళ్తున్నారు అనే వివరాలు స్వీకరిస్తున్నారు. ఒకవేళ అట్లాంటి అనుమానాలు ఉంటే కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులను కూడా అడిగి తీసుకుని చూస్తున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్నా కానీ అవసరమైతే పోలీస్ స్టేషన్కి కూడా తరలిస్తున్నారు. సేమ్ టైంలో గస్తీ తిరగటం అనేది అయితే ముమ్మరం చేశారు. ఏ కాలనీకి వెళ్ళినా ఓవైపు యూత్ అసోసియేషన్స్, మరోవైపు పోలీస్ సంబంధించినటువంటి పెట్రోలింగ్ కావచ్చు, లేదా వివిధ విభాగాలు ఉన్నటువంటి పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అందరూ కూడా తిరుగుతున్నారని చెప్పొచ్చు. గస్తీకి సంబంధించినటువంటిది అయితే చాలా ముమ్మరంగా చేస్తున్నారు. ఎక్కడ ఏమాత్రం అనుమానం వచ్చినా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం కావచ్చు, తర్వాత ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి అనుమానాస్పదంగా కనిపినప్పుడు ఈ విధమైనటువంటి ట్యాబ్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సేకరించే ప్రయత్నం చేస్తారు. బ్రదర్, మీరు ఈ ట్యాబ్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు? సార్ ఈ ట్యాబ్ ఇప్పుడు 100 కాల్ చేస్తారు, కానీ ఇంపార్టెంట్ ఉంటే 100 ఫోన్ చేస్తారు సార్. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది ఏబీస్కి వచ్చి వాళ్ళు అడుగుతారు, హైదరాబాద్ నుంచి అడుగుతారు. మన ట్యాబ్కు కాల్ వస్తుంది, మనం ఏమంటే మళ్ళీ కాల్ చేసి మాట్లాడతాం సార్. మాట్లాడి ఏం ప్రాబ్లం ఉంది ఎక్కడ అని మనం ఏమంటే వెళ్తాం సార్. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన 2-3 మినిట్స్లో అక్కడ ఉండాలి సార్. మనం 2-3 మినిట్స్లో అక్కడ ఉండి వెళ్ళిపోతాం సార్ మేము. ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఏదైనా అనుమానం వచ్చినా, ఎట్లాంటిది వచ్చినా మీరు ఇమీడియట్లీ ఏం చేస్తారు? వాళ్ళని ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి ఐడెంటిటీ కార్డ్స్ చూస్తారా? ఎట్లా మీ పెట్రోలింగ్ కానీ ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతుంది? అనుమానం వచ్చిన వ్యక్తిని క్షుణ్ణంగా ఫస్ట్ మొత్తం పరిశీలిస్తాం. బండిలో ఉంటే వెహికల్ చెక్ చేస్తాం సార్. చూసి లోపల 2 వీలర్ ఉంటే ఆయన ఆర్సీ బండి ఆయనదైనా కాదు, ఒకవేళ ఆర్సీ ఉంటే ఆర్సీలో ఉన్న ఫోటో ఆయనదైనా, నకిలీ కార్డు చూస్తాం. ఒకటి ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఎందుకు వచ్చిండు, ఒకవేళ చుట్టుపక్కల చుట్టాలు ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాం డౌట్ ఉంటే. ఒకవేళ ఇంకా మాకు అనుమానం కూడా తీరకుండా బండి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి ఎస్హెచ్ఓ వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పొద్దున మళ్ళీ ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సార్ చెప్తాం. జనరల్గా మీరు అంటే కొన్ని చోట్ల డోర్ లాక్ చేసి ఉంటాయి, లేదా కొంతమంది బయటనే కూర్చొని ఉంటుంటారు. అట్లాంటి ప్లేసెస్కు మీరు కాలనీ అంతా తిరుగుతున్నారు కదా, అట్లాంటప్పుడు ఎవరైనా అట్లా కనిపిస్తే ఏం చేస్తుంటారు, ఎట్లా చూస్తుంటారు? కొన్ని చోట్ల చీకటిగా ఉన్న ప్రదేశాలు కూడా ఉంటాయి. చీకటి ఉన్న ప్రదేశాల్లో టార్చ్ లైట్ కొడతామండి, కొట్టి చూస్తాము. ఇక లోకల్ వాడు అయితేనేమో ఇళ్ళకి వెళ్ళిపోమంటాము, నాన్ లోకల్ అయితే వాడిని చెక్ చేస్తాము, వాని ఆధార్ ప్రూఫ్ ఏమైనా చెక్ చేస్తాము. మాకు సస్పెక్ట్ అనిపిస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాము. లేకుంటే పెట్రోల్ కార్ ఉంటుంది, పెట్రోల్ కార్ తిరుగుతుంటుంది, పెట్రోల్ కార్ని కూడా పిలిపించుకుంటాం. మాకు హెల్ప్ ఏమైనా అవసరం ఉంటే తీసుకొని లోపల. ఏంటి ఈ 4 వారం రోజులుగా చూస్తే మీకు సంబంధించినటువంటి పెట్రోలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది, తర్వాత మీ అబ్జర్వేషన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా తనిఖీలు కనిపిస్తున్నాయి. సేమ్ టైంలో కాలనీస్లలో యూత్ కావచ్చు, లేదా ఆ కాలనీ అసోసియేషన్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా తిరుగుతున్నారు. ఏంటి కారణం ఏంటి సార్? మన కమిషనరేట్కు పార్థు గ్యాంగ్ వచ్చిందని అనుమానంతో తిరుగుతున్నామండి. అట్లానే కాదు, రెగ్యులర్గా మేము ఇట్లే పెట్రోలింగ్ చేస్తుంటాం. కాకపోతే కొంచెం ముమ్మరం చేసినాం. మా ఆఫీసర్స్ కూడా రెగ్యులర్గా మన మానిటరింగ్ చేస్తున్నారండి. ఇట్లా కాలనీలలో కూడా తిరుగుతున్నారు కదా, వాళ్ళు కూడా భయపడి కొంతమంది వాళ్ళకు కూడా ఇట్లాంటి సజెస్ట్ చేస్తున్నారు. ఏదన్నా వాళ్ళకు ఎట్లా తిరిగే టైంలో కావచ్చు, లేదా వాళ్ళకు ఏ విధమైనటువంటి సూచనలు చేస్తున్నారు? వాళ్ళు కలుస్తున్నారా, మీకు కూడా కనిపిస్తున్నారు? లోకల్ కొన్ని మన గోపాల్పూర్ ఏరియాలో తిరుగుతున్నారండి, కలుస్తున్నారు. మా నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళకి ఏమైనా అనుమానం వచ్చినా మాకు కాల్ చేస్తారు. కాల్ చేస్తే మేము అక్కడికి ఇమీడియట్లీ రీచ్ అవుతామండి. రీచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సూచనలు చేస్తారు.
మా వైపు నుండి ఎవరైనా అనుమానాస్పదమైన వ్యక్తి అవపడితే దాన్ని 100 డైల్ చేయాలి. 100 డైల్ చేస్తే మేము ఒక 2-3 మంత్స్లో 2-3 మినిట్స్లో రీచ్ అయ్యి వాడిని సస్పెక్ట్ చెక్ చేస్తాం. ఒకవేళ మాకు అనుమానం అనిపిస్తే స్టేషన్ తీసుకెళ్తాం. ఇది ప్రస్తుతం అయితే పోలీసుకు సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. కాలనీస్ అంతా కూడా తిరుగుతున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా 100 కాల్ చేయమని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు కూడా అర్ధరాత్రి పూట యాక్సిడెంట్ పేరు మీదనో లేదా మరే అవసరమో ఏదో అని చెప్పి డోర్లు కనుక కొట్టే ప్రయత్నం కానీ లేదా లోపలికి చొరబడే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా డోర్లు తీయవద్దు. ఏ మాత్రం అనుమానం ఉన్నా కానీ పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. సేమ్ టైంలో ఇటు అంతరాష్ట్ర దొంగల ముఠ వరంగల్లో ప్రవేశించింది. తర్వాత వరంగల్ నగరంలో అనేక దొంగతనాలకు పాల్పడే ఉన్నదనే అనుమానాల నేపథ్యంలో అయితే ఇటు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. సేమ్ టైంలో చాలా కాలనీకి సంబంధించి కూడా యూత్ అసోసియేషన్స్ కావచ్చు వాళ్ళంతా కూడా గస్తీ తిరుగుతున్నటువంటి పరిస్థితి వరంగల్ నగరంలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.